హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ రేణుకా కలెక్షన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుందని ప్లీజ్ లైక్ చేయండి. మీ వాల్యుబుల్ లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందండి. ప్లీజ్ మీకు అవసరం లేకపోయిన ఐటమ్స్ వేరే వాళ్ళకి అవసరం అవుతాయి. మీ లైక్ వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది నా వీడియో. ప్లీజ్ షిప్పింగ్ ఛార్జెస్ ఏమో ఏపీ తెలంగాణ 60 రూపీస్, అదర్ స్టేట్ ఏమో 80 రూపీస్. ప్లీజ్ లైక్ చేయండి. మెటీరియల్స్లోకి వెళ్తే ఈరోజు అండి నేను గోల్డ్ బీడ్స్ అయితే కలెక్షన్ తెచ్చిపించాను. 1 by 1 చూపిస్తాను. ఇది డైమండ్ షేప్ గోల్డ్ బీడ్స్ అండి. లైట్ వెయిట్ ఉంటాయి, ప్లస్ స్ట్రింగ్ అయితే ఇంత పెద్దగా ఉంటుంది. మ్యాక్సిమం 100 అబవ్ ఉంటుంది. మీకు చూడొచ్చు, ఇట్లా షైనింగ్ అయితే చాలా బాగుంటుంది. డైమండ్ షేప్ గోల్డ్ బీడ్స్ అండి. మనకి బ్లాక్ బీడ్స్లో కానీ ఏమైనా కట్టుతీ యూజ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ లైట్ వెయిట్ ఉంటాయి. చూడండి, డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది, లైన్స్ వైజ్ ఉంటుంది. స్ట్రింగ్ అయితే ఇంత పెద్దగా ఉంది, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చి 140 రూపీస్. మీకు ఏదైనా ఐటెం కావాలంటే నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ సెండ్ చేస్తాను. మీకు ఏదైనా ఐటెం నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. 140 రూపీస్. పలకసరులు అండి. పలకసరులు 6 mm, 5 to 6 mm ఉంటుంది. ఓకే, మనకి 5 to 6 mm ఉంటుంది. వెయిట్ అయితే చాలా వెయిట్ ఉంటాయి. ఇవి అయితే పలకసరులు అయితే వెయిట్ అయితే ఉంటాయి. ఇవి వితౌట్ మేకింగ్లో ఉంటాయి. మేకింగ్ చేసుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయి పలకసరులు. అది ఈచ్ వన్ 25 రూపీస్. ప్రీవియస్ వీడియోలో అయితే ఉంటాయి. ఇదైతే మామూలు జస్ట్ మనకి బీడ్స్లో మధ్యలో మేక్ చేసుకోవడానికి అయితే యూస్ అవుతాయి. గోల్డ్ బీడ్స్ లాగా యూజ్ అవుతాయి పలకసరులు. ఓకే, ఇది 5 to 6 mm వరకు ఉంటుంది. కాస్ట్ అయితే స్ట్రింగ్ అయితే ఎంత పెద్దగా ఉంటుంది. కాస్ట్ అయితే 140 రూపీస్. 140 రూపీస్. ఇందులో సైజెస్ ఉన్నాయి. ఇది 4 mm ఉంటుంది, ఇది 4 mm ఉంటుంది. సో చూసుకోవచ్చు, ఇది 4 mm ఉంటుంది. స్ట్రింగ్ అయితే చిన్నగా ఉంటుంది, ఇంత పెద్దగా అయితే రాదు, చిన్నగా ఉంది. ఇది 80 రూపీస్ ఉంటుంది. ఇది కాస్ట్ అయితే 80 రూపీస్ ఉంటుంది. సో దీని కాస్ట్ 80 రూపీస్ ఉంటుంది. దీంట్లోనే చిన్న సైజ్ 3 mm కూడా ఉంటుంది మన దగ్గర. నేను ఫాస్ట్గా చూపిస్తాను, మీకు బోర్ కొట్టకుండా లెంతీ అవ్వకుండా ట్రై చేస్తాను. సో ఇవి 3 mm ఉంటుంది. ఇవి కూడా సేమ్ అంటే కట్స్ బీడ్స్ లాగా వస్తాయి, బట్ సైజెస్ 3 mm ఉంటుంది. ఇది స్ట్రింగ్ అయితే పెద్దగా ఉంటుంది, చూడొచ్చు మీరు. ఓకే, ఇది 140 రూపీస్ అండి. 140 రూపీస్. నెక్స్ట్ గోల్డ్ బీడ్స్లో మనకి ఎస్కట్ బీడ్స్ అండి. ఎస్కట్ బీడ్స్. సో డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది, రౌండ్ ఉంటుంది. బట్ మనకి ప్లెయిన్ కాకుండా రౌండ్ అయితే వస్తాయి. మనకి కట్స్ లాగా, ఎస్ కట్ లాగా, సి కట్స్ లాగా మనకి డిజైన్ అయితే ఉంటుంది. ఇది మ్యాక్సిమం 100 వరకు ఉంటాయి. ఒక స్ట్రింగ్లో 100 బీడ్స్ అయితే ఉంటాయి. ఇది 5 mm ఉంటుంది. 5 mm, 4 to 5 mm అయితే ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ వచ్చి మనకి దీని కాస్ట్ కూడా 140 రూపీస్ ఉంటుందండి. 140 రూపీస్. మీకు ఏదో ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఓకేనండి. 140 రూపీస్. మనకి ఎస్ కట్స్లోనే మనకి 2 mm ఉంటుంది. 2 mm బీడ్స్ ఇవి. ఎస్ కట్స్లోనే 2 mm బీడ్స్. ఇది కటింగ్ బీడ్స్ ఉంటాయి మనకి.
ఎస్ కట్ సి కట్ అట్లా ఉంటాయి మనకి. బాల్స్ రౌండ్ రౌండ్ ఉంటాయి, ప్లెయిన్ అయితే కాదు. స్ట్రింగ్ అయితే ఇంత పెద్దగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి మనకి మ్యాక్సిమం 100 అబోనే ఉంటాయి. మనకి 100 అబోనే ఉంటాయి. దీని కాస్ట్ వచ్చి 90 రూపీస్ అండి. 90 రూపీస్. ఓకే, ఇందులోనే 0 mm అండి. 0 అంటే 1 mm ఆర్ 0 mm, 0 mm ఉండొచ్చు. అసలు చాలా చిన్న స్పిన్నర్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవి స్పిన్నర్స్లోనే యూస్ అవుతాయి. మనకి 0 సైజ్ ఉంటాయి. ఓకే, మనకి 1 mm, 0 to 1 mm వరకు ఉంటుంది. ఓకే, ఇవి కూడా మనకి ఇవి కూడా ప్లెయిన్ అయితే కాదు, డిజైన్ అయితే ఉంటుంది. సో మనకి అంత దగ్గరగా మనకి డిజైన్ అయితే కనిపించదు. దీని కాస్ట్ వచ్చి 60 రూపీస్. 60 రూపీస్. ఇందులోనే మనకి ఫుట్బాల్ ఇంకొక మోడల్ ఉంది. ఫుట్బాల్ గోల్డ్ బీడ్స్ ఆ మోడల్లో ఉంటాయి. ఫుట్బాల్ మోడల్లో ఉంటుంది. బింది బీడ్స్ అంటారు దీన్ని కూడా. సో మనకి ఇట్లా ఉంటుంది. ఓకే, స్ట్రింగ్ ఇంత ఉంటుంది. సో డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ 3 mm ఉంటుంది. 3 mm బీడ్స్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి మనకి 80 రూపీస్. 80 రూపీస్. మనకి కట్ బీడ్స్ అండి. కటింగ్ బీడ్స్ ఉంటాయి. మనకి గ్లోబల్ షేప్ ఉంటాయి బీడ్స్. షైనింగ్ అయితే బాగుంటాయి. సో ఇది లైట్ వెయిట్ అయితే ఉంటాయి. మనకి ఎన్ని బీడ్స్ ఎక్కించుకున్నా కానీ మనకి లైట్ వెయిట్ అయితే ఉంటాయి. ఇవి 60 బీడ్స్ 50 రూపీస్. 60 బీడ్స్ 50 రూపీస్ ఉంటాయి. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. కాపర్ బీడ్స్ అండి. కాపర్ బీడ్స్ ఇది ఈచ్ వన్ 3 రూపీస్ ఉంటుంది. కాపర్ కలర్లో ఉంటుంది. 8 mm ఉంటుంది. వ్యాక్స్ అండి. మన బీడ్స్ ఎక్కడానికి నీడిల్స్ లేకపోతే మనకు ఈ వ్యాక్స్ ద్వారా మనకు మేక్ చేసుకోవచ్చు. మనకి నీడిల్ అవసరం లేదు. ఈ వ్యాక్స్ మనకి థ్రెడ్ ఎడ్జెస్ మీద కొంచెం ఇట్లా స్క్రబ్ చేశారంటే మనకి నీడిల్ లాగా స్టిఫ్గా అయిపోతుంది. అప్పుడు మనకి ఎన్ని బీడ్స్ అంటే అన్ని బీడ్స్ మేకింగ్ చేసుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. దీని కాస్ట్ 20 రూపీస్ అండి. ఇది 20 రూపీస్. మీకు ఎన్ని కావాలంటే అన్ని వ్యాక్సెస్ ఉన్నాయి. థ్రెడ్స్ అండి. బ్యాక్ థ్రెడ్స్ మనకి మేకింగ్ చేసుకోవడానికి బ్యాక్ థ్రెడ్స్ అయితే యూస్ అవుతాయి. ఏదన్నా చైన్ రెడీ చేసుకోవాలంటే బ్యాక్ థ్రెడ్స్. ఈడైతే మనకి ఎడ్జెస్ మన ఈడ మేకింగ్ చేసుకోవడానికి హుక్స్ అయితే ఉంటాయి. అడ్జస్ట్ చేసుకోవడానికి ఇడైతే ఉంటుంది. ఓకే, అడ్జస్ట్ చేసుకోవడానికి ఇటైతే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి మనకి 10 రూపీస్ అండి. కట్టుతీగ అండి. కట్టుతీగ మైక్రోగోల్డ్ పాలిష్ ఉంటుంది. మైక్రోగోల్డ్ పాలిష్ అయితే ఉంటుంది. ఇది రోల్ వైజ్ ఉంటుంది. రోల్ 1 మీటర్ ఉంటుంది.
మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది. మీటర్ 40 రూపీస్ ఉంటుంది. ఓకే, మీటర్ 40 రూపీస్. నాగ పట్టి అండి. మనకి ఏదైనా బీట్ కానీ ఏదైనా మనకి లాకెట్ అటాచ్ చేసుకోవడానికి నానపట్టి యూస్ అవుతారు కదా. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇక్కడ ఒక లాకెట్ పెట్టుకుంటే చాలు. బ్యాక్ థ్రెడ్ అని లేకపోతే బ్యాక్ హుక్ అని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓ పట్టీ పెట్టుకుంటే పట్టీ అయినా ఏదైనా పెట్టుకొని మనం మేక్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఉండి ఒక లాకెట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నాను పట్టి 130 రూపీస్ అండి. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్లో అయితే వస్తుంది. 130 రూపీస్. థ్రెడ్ అండి, మనకి బ్లాక్ బీడ్స్కి దేనికైనా యూజ్ చేసుకోవడానికి థ్రెడ్ ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. మనకి అడిగారు బ్లాక్ థ్రెడ్, నైలాన్ థ్రెడ్ కావాలని అడిగారు చాలామంది. సో నేను తెప్పించానండి. ఇది చాలా బీడ్స్కి అయితే వస్తాయి. చాలా మీటర్స్ ఉంటే చాలా బీటర్స్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇది బండల్ అయితే వస్తుంది. మీటర్ వైజ్ ఇది ఏమి ఉండదు. ఇది మొత్తం తీసుకోవాలండి. ఇది 45 రూపీస్ అండి. బ్లాక్ కలర్, ఓన్లీ బ్లాక్ కలర్ 45 రూపీస్. ఇందులో వైట్ కలర్ ఉంటుంది. వైట్ కలర్ చిన్నగా ఉంటుంది. వైట్ కలర్, ఇది వైట్ కలర్ ఏమో 10 రూపీస్ అండి. కొత్తిమీర అండి. కొత్తిమీర ఇది మనకి హ్యాంగింగ్ చేసుకోవడానికి, గుట్ట పులుసులు యూజ్ చేసుకోవడానికి, ఏమైనా బీడ్స్ హ్యాంగింగ్ చేసుకోవడానికి, మనకి పిన్ లాస్ట్లో ఎడ్జెస్లో పిన్ ఉంటుంది. మనకి బీడ్స్ మనకి డ్రాప్ అవ్వకుండా. సో దీని సపోర్ట్ వల్ల మనం మేక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని వీడియోలు చూపించాను, మీకు ఐడియా ఉంటుంది. మేకింగ్ చేసుకోవాలకైతే ఐడియా ఉంటుంది. ఇది కొత్తిమీర అండి. ఇది 1 బంచెస్ అయితే ఉంటుంది. ఓకే, బంచెస్ వైజ్ ఇస్తాను. 1 బంచ్ 20 రూపీస్. ఓకే, బీడ్స్ అండి. మనకి సరోస్కి రిప్లికా అండి. ఇది మొత్తం వైట్ కలర్, హాఫ్ వైట్లో ఉంటుంది. మనకి 4 mm 5 mm దాకా ఉంటుంది. ఇది షైనింగ్ అయితే చాలా బాగున్నాయి. వీడియోల కంటే బయట అయితే చూడటానికి రియల్ పర్ల్స్ అన్నట్టు ఉంటుంది, కానీ రియల్ అయితే కాదు. రియల్ అయితే కొంచెం కాస్ట్ ఉంటుంది. సో ఇది ఒక్కొక్క స్ట్రింగ్ వచ్చి మనకి లెంత్ 13 to 14 ఇంచెస్ వరకు ఉంటుంది. ఓకే, 13 to 14 ఇంచెస్ వరకు ఉంటుంది. చాలా బాగున్నాయండి. ఒక స్ట్రింగ్ వచ్చి ₹50. ఇందులోనే కొంచెం స్మాల్ సైజ్ అండి. ఈ 3 mm 2 to 3 mm ఉంటుంది. ఈ సైజ్కి డిఫరెంట్ చూడొచ్చు. ఓకే, కొంచెం తక్కువ ఉంటుంది. ఇది కూడా స్ట్రింగ్ 13 to 14 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇవి 2 to 3 mm వరకు ఉంటుంది. ఈ కాస్ట్ కూడా మనకి 30 రూపీస్ ఈచ్ స్ట్రింగ్. ఈచ్ లైన్ 30 రూపీస్. ఇందులోనే మనకి కలర్స్ అయితే ఉంటాయి. వేరే మనకి 0 mm సైజులో ఉంటుంది. సో ఇవైతే మనకి గ్రీన్ మధ్యలో గ్రీన్ బీడ్స్ వస్తాయి. మధ్యలో పింక్ బీడ్స్ అయితే వస్తాయి. 2 కలర్ వేరియేషన్లు ఉన్నాయి. ఇది కూడా అంతే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 25 రూపీస్ ఉంటుంది. ఈ స్ట్రింగ్ మనకి ఎట్లా అంటే బంచెస్ వైజ్ తీసుకొని మనం ఇట్లా మేక్ చేసుకోవచ్చు.
ఇలా మేక్ చేసుకోవచ్చు. ఓకే, మేక్ చేసుకోవచ్చు. అంటే 2 కలర్స్ ఉన్నాయి, పింక్ అండ్ గ్రీన్ 2 కలర్స్ అయితే ఉన్నాయి. మనకి ఒక 4-5 లైన్స్ తీసుకున్నా కానీ మనకి ఒక బ్యూటిఫుల్ మాల అయితే రెడీ. ఒక లాకెట్ వేసుకుంటే సరిపోతుంది, వేరే మేక్ చేసుకునే అవసరం లేదు. సో ఓకే అండి, మీకు ఏదైనా ఐటెం నచ్చితే మనకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీ వాల్యుబుల్ లైక్ వల్ల కొంచెం నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి, ఎంతకంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను అర్థం చేసుకోవాలి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.